ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ఇంకా చాగంటి వారికి గరికపాటికి ఏంటి తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్ ఇందాక చెప్పారు మీరు, కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం? సరే, ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువలన వారి మాట కొంచెం కొట్టినట్టుగా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాగంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా? అసలు అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఇది ఒకళ్ళేమో ధారణ, అది పూర్వపు జన్మ కాదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, FCAలో చేశారండి. ఓకే, చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దండలో శాలువాలు నాకు వద్దు. ఈ శాలువాలు ఏమో ఓ సంచులు అయ్యాక బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను. ఈ దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతా. నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భగవద్గీత చదవమని చెప్పా. అది చదివితే నాకు 10 శాలువాలు వేసినట్టు. అందుకని నేను శాలువా బ్యాచ్ని సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను. చెప్పింది చేసేవాడు కావాలి. అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు. నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి, ఈ అరుణాచలం ఫ్లోటింగు, ఈ కాశీలో ఫ్లోటింగు, అసలు ఈ పుణ్యం మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు. మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు, గరికపాటి వారు, వద్దిపత్తి వారు, సామవేదం వారు, వీళ్ళంతా బోల్డ్ చెప్పగా మీరు కాశీ వెళ్ళండి. ఏంటంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్నట్టు ఫీలింగ్ ఏమి ఉండదు, ఏపీలో ఉన్నట్టే ఉంటుంది. అందరూ తెలుగు తెలుగు వాడు చాపడు కూడా, రండి సార్ రండి, మంచి చీరలు వచ్చినాయి రండి అనేస్తుంటాడు వాడు. తెలుగులో బోర్డులు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పేపర్ తెలుగులో దొరికేది ఆడ. మన వాళ్ళు అలా అంత బాగా. మొన్న కూడా మేము రమేష్ అయ్యం గారిని, ఇక్కడే ఉంటారు హైదరాబాదు, వారి పుణ్యమాని మేము కాశీలో, వాళ్ళు 9 రోజులు 11 రోజులు ఉన్నారు, మేము 4 రోజులు ఉన్నాము. ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం, విశ్వనాథుడికి, అన్నపూర్ణకి, విశాలాక్షికి, డూండి గణపతి నలుగురికి బంగారు కిరీటాలు చేయించి, రోజు రుద్రయాగం చేసి, కోటి బిలవాచ్యం చేసి, దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సామవేదం వారి ప్రవచనాలు, పుష్పగిరి పీఠాధిపతులు వారి ప్రవచనాలు, మధ్యలో ఒకరోజు చాగంటి గారి, ఇలా అద్భుతంగా. అంటే మీరు ఒక ముందు వరుసలో అక్కడ కూర్చొని చక్కగా వింటారన్నమాట అన్నీ. మరి వినాలిగా. వినడం అనేది గొప్ప కళ అండి. నేను అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను. 9, 10, 11, 12 వరకు ఎంత వింటే మౌనంలో ఉంటాను, వింటూ ఉంటాను.
వినాలి వినాలి. అసలు సాయంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వంతప. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి, చెవులు వాడకపోవడం కదా సార్. ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్, చెవులు వాడినోళ్ళు మెదడు వాడినోళ్ళే కదా సార్. నీ పూర్వీకులు ఎదవలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మతం మారడం అంటే. మీరు చెప్తారా మీ తాత ఎదవని? అవును, నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఇఫ్ యు ఆర్ ఏ గొర్రె యూ విల్ టెల్. ఎవరు చెప్పరు కదా సార్. నేను ఆ క్వశ్చన్లో అడిగాను, ఒక చర్చికి వెళ్ళి ఆ స్టిక్కర్ అంటించి వచ్చా, వాళ్ళ బస్సుకు కూడా అంటించా. అలా చాలా చర్చిలకి. మీకు అప్పుడు వాళ్ళు కొట్టడం తిట్టడం భయం, అలా మీ భయం ఉండదు? వాళ్ళు మన చూస్తేనే పరారు కదా సార్. మీరు కొట్టండి నెట్లో గొర్రెలు పరారని. మీరు వీడియో చూసాను నేను, పార్ట్ 1 పార్ట్ 2. గొర్రెలు పరారు సార్, అలా మనోళ్ళే కదా సార్. అంటే కొడతారేమో నాకు, అంటే మీకు ధైర్యానికి ఏంటంటే మేము మాలటంలో అనుకోండి భయం వేస్తుందండి. అన్నో ఏమంటారో ఏంటో. అంటే ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే నాకు భయం ఉంటుంది సార్. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ అదే స్టేట్మెంట్ సార్, కంపేర్ విత్ రానా దగ్గుబాటి, బ్రహ్మానందం ఈజ్ షార్ట్. ఇందులో అబద్ధమే ఉంది. ఆ మాట బ్రహ్మానందం గారు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోరా? బ్రహ్మానందం గారికి కోపం వస్తుంది ఏంటి? మీకు ఎప్పుడు కోపంగా ఉంటారండి. అంటే నేను వీడియో చూస్తుంటే కోపం ఉంటుంది, ఆవేశంగా ఉంటారండి. నేను ఏమన్నానంటే మత మార్పిళ్ళు నేను కనుక్కున్నాను. మీరు అన్న తర్వాత నేను చూశానండి. ఎందుకు అలా మతాలు మారుతున్నారంటే చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నారండి. పూజలు చేసేసరికి వాళ్ళకి ఒక క్యాన్సరో లేకపోతే ఒక అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు అస్తమానం తాగుడండి, డేట్ కూడా తాగేస్తున్నాడంట. అతనికి ఏం చెప్పారంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, లేకపోతే ఇంకో దేవుడిని నమ్ముకో, నీకు మీ నాన్నగారు ఆ మందు మానేస్తాడు, డే టైం తీసుకోడు, నీ మాట వింటాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటాడని చెప్పారంట. ఇతను ఆ తండ్రి లేకపోతే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు పూజలు చేస్తున్నారు. ఇలాగా నువ్వు అంటే అతనికి ఒక సమస్య వచ్చింది. నువ్వు పూజల్లో ఉన్నావు, గుళ్ళు తిరుగుతున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, కానీ నీకు ఇది ఎక్కడ ఒక మంచి మీ నాన్నలో మార్పు లేదు. నువ్వు దేవుడిని నమ్ముకో చూడు ఒకసారి అని అనేసరికి వాడు ఏదో దేవుడిని నమ్ముకోవడం అలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒంట్లో బాగోనప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారండి, చిన్నప్పటి నుంచి మీ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఇది వచ్చింది సమస్య, నువ్వు ఇదిగో మారు, ఓసారి ట్రై చేయి అన్నట్టు. అయితే విషయం ఏంటంటే నేనేమన్నానంటే మీరు మంచిగా చెప్పచ్చు కదా, ఎందుకంత కోపం తెచ్చేసుకున్నారు, గొర్రె అంటున్నారు. నేను అంటలేదు సార్, వాళ్ళ పుస్తకంలో ఉంది, నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు? సార్ అని పిలుస్తారండి, దుర్గాప్రసాద్ సార్. అది అది దే హ్యావ్ బీన్ ట్రైన్డ్. అవును, మేము వాళ్ళు ఇచ్చాం అంతే కదండి. అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గాడ్ అనుకుని నమ్ముతారో దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ గొర్రెలు అకార్డింగ్ టు దేర్ బుక్, నాట్ అకార్డింగ్ టు మీ. కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్రలేందని అర్థం. మన భాషలో మన భాష కాదు సార్, మామూలుగా గొర్రె. ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొనమించి, అన్నీ దూకుతాయండి. అది బుర్ర ఉంటే దూకదు కదండి. ఇది గొయ్యిందిరా భయ్యా, దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు. సో గొర్రె అంటే బుర్రలేంది. అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాల్డ్ సైకో గాడు. విషయం ఏంటంటే మతం మారితే నాకేమిటి నొప్పి, వాడికి నచ్చిన దాంట్లో వాడు వెళ్తాడు. కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు, కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాదోటే కరెక్ట్ అంటాడు వాడు. యాక్చువల్గా ప్రపంచంలో పనికి మాందే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదండి, అసలు ఏం లేవు. నేను ఆన్సర్ చెప్తాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటుంది కదా? ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్? నేనేమన్నానంటే రానా తెలుసా, దగ్గుబాటి రానా? అవును, దగ్గుబాటి రానా. దగ్గుబాటి రానా యాక్టర్ అన్నాను, ప్రాబ్లం ఏంది? నిజమేగా చెప్పాను. అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను, తప్పేం లేదుగా. కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు, ప్రాబ్లమే కదా సార్. ఒక సైజు కాదు, ఎలా కాదుగా, అవి పొడుగు పొట్టి. ఆయన 7+ ఎంతో ఉంటాడు, ఏదైనా 5+ ఉంటాడు. బోత్ ఆర్ యాక్టర్స్, మేము ఒప్పుకుంటాం. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజు, ఒప్పుకోం. అది ఒప్పుకో అంతే. అంతేనా? పనికి మాలిందని ఎందుకన్నా అంటే వాడు మూడులను తయారు చేస్తాడు, గొర్రెలను తయారు చేస్తాడు. ఇది వీరుల గడ్డ, బట్ దే వాంట్ టు మేక్ ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్లో నాకు 13 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా, నాతో పాటు
దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణానందని మతం మార్చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 hour చెప్పాను అనుకోండి, ఏంటో ఇంకే నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకున్నాం, ఏమో అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. మీద కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్న అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు వచ్చిన నాకు కాదు ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏమిటి అబద్ధం? మాది ఒకటే కరెక్ట్ అనడం అబద్ధం. అంటే బైబిల్లో అలా రాసి ఉందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మాలింది. ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నాం. మీకేం చెప్పాను? బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పొట్టానే కదా. పొట్టానే కదా. ఆయన హైటు ఈయన హైటు వేరు కదా. అవును. మీరేం ఒప్పుకోవట్లే. ఇద్దరిని ఓ చోట చూపిస్తాను, మీకు తెలిసిపోద్ది కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం. ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.